హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పైథాన్లో బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అదేవిధంగా బిట్ వైజ్ ఆపరేటర్స్ మనం ప్రోగ్రామ్స్లో ఎలా యూస్ చేస్తాం అనేది థియరిటికల్ ప్లస్ ప్రాక్టికల్ వేలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. వాట్ ఆర్ బిట్ వైజ్ ఆపరేటర్స్? బిట్వైజ్ ఆపరేటర్స్ వర్క్స్ ఆన్ బైనరీ నెంబర్స్, జీరోస్ అండ్ వన్స్. ఈ బైనరీ నెంబర్స్ అంటే ఏంటి, డెసిమల్ టు బైనరీ అండ్ బైనరీ టు డెసిమల్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడకపోయింటే వెళ్ళి చూసేయండి, క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా దే పర్ఫార్మ్ ఆపరేషన్స్ బిట్ బై బిట్. బిట్ బై బిట్ అంటే బిట్ అంటే ఏం లేదు, 0 and 1 ఉంటాయి కదా, ఇవే బిట్స్ అన్నమాట. మోస్ట్లీ యూజ్డ్ ఇన్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ అండ్ ఆప్టిమైజేషన్. అంటే లో లెవెల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే, ఓల్డ్ జనరేషన్స్ లో మనం లో లెవెల్ లాంగ్వేజెస్ అయితే యూజ్ చేసేవాళ్ళం. కంప్యూటర్ తో ఇంటరాక్ట్ అవడానికి మనం లో లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే, కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ తో మనం అయితే డైరెక్ట్ గా కంప్యూటర్ తో ఇంటరాక్ట్ అవుతున్నాం. అంటే కంపైలర్ అనేది మనం ఇచ్చే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కోడింగ్ రాస్తే ఆ కోడింగ్ ని జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి కంప్యూటర్ కి ఈజీ వేలో అర్థమయ్యేలా చేస్తుంది. సో అది లో లెవెల్ లాంగ్వేజెస్ ప్రోగ్రామింగ్ అంటే. లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో అయితే మనం జీరోస్ అండ్ వన్స్ అనేది యూజ్ చేసి మన ప్రోగ్రామ్స్ అనేది రాసేవాళ్ళం. కానీ ఇప్పట్లో ఎలా అంటే, హై లెవెల్ ప్రోగ్రామింగ్ అంటేనే చాలా మందికి ఎంట్రా ఈ ప్రోగ్రామింగ్స్, ఈ కండిషన్స్ ఏంటి అనేది అర్థం కావడం లేదు. బట్ అప్పట్లో ఏంటంటే, లో లెవెల్ లాంగ్వేజ్ డైరెక్ట్ జీరోస్ అండ్ వన్స్ మనం నెంబర్స్ అయితే రాసేయగలుగుతాం జీరోస్ అండ్ వన్స్ లో. ఓకే, అక్కడ వరకు అయితే అది కూడా చాలా టైం కన్జ్యూమ్ అన్నమాట. అందుకని చెప్పి మనకు కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ వచ్చాయి. దాంతో మనం ఇప్పుడు మెయిన్ టాపిక్ లో అయితే వెళ్దాం. చూడండి, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు కదా. 5 అనేది నేను బైనరీ నెంబర్స్లో ఎలా కన్వర్ట్ చేయాలి అనేది అయితే చెప్పాను, ఒకసారి మీరు చూసేయండి. ఇప్పుడు కూడా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనం 5 అనేది ఇవ్వగానే మనం బైనరీ నెంబర్ ఎలా వస్తుందంటే, 5కి దగ్గరలో ఏముంటుంది, అన్ని 2 పవర్స్లోనే ఉంటాయి కాబట్టి 2 స్క్వేర్ అనేది దగ్గర ఉంటుంది. దాని తర్వాత 2/1లో యాడ్ చేసుకోకూడదు. దాని తర్వాత 2/0 వస్తుంది. 2/0లో 1 యాడ్ చేసుకున్నాం అనుకోండి 1 వస్తుంది. అండ్ 2 స్క్వేర్లో 1 యాడ్ చేసుకున్నాం అనుకోండి 4 + 1 5. అదేవిధంగా 2/1లో 1 యాడ్ చేసుకోవాలి. 2/0లో 1 యాడ్ చేసుకుంటే 3 అనే వాల్యూ అయితే వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్స్ అనమాట అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఎండ్, ఆర్, జార్, నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. యాక్చువల్గా మనం లాజికల్ ఆపరేటర్స్లో ఎండ్, ఆర్, నాట్ యూస్ చేస్తాం కదా, కానీ ఇక్కడ మనం సింబల్స్ అనేది యూస్ చేయాలి. బిట్ వైజ్ ఆపరేటర్స్కి యాంపర్సెండ్ కానీ ఇలాంటి సింబల్స్ అనేది యూస్ చేయాలి. ఎండ్, ఆర్, జార్, నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. ఓకేనా. ఇప్పుడైతే నేను ట్రూత్ టేబుల్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ట్రూత్ టేబుల్ 0 అంటే ఫాల్స్ అండ్ 1 అంటే ట్రూ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది అనేది ఇది. ఏ అండ్ బి అనే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకు ఫాల్స్ ఉంటే 0 అని వస్తుంది. అదే ఫాల్స్ ట్రూ ఉన్న 0 అనే వస్తుంది. ఎప్పుడు వస్తుంది, ట్రూ అని వస్తే మనకి అవుట్పుట్లో ట్రూ ఒకటే వస్తుంది ఎండ్ ఆపరేటర్ యూస్ చేస్తే. అదే ఏ కండిషన్ అయినా మనకు ఫాల్స్ వచ్చింది అనుకోండి, మనకు ఫాల్సే వస్తుంది. అన్నీ చూడండి ఫాల్సే ఉన్నాయి, ఒక్కటే ట్రూ ఉంది, మిగతా అన్ని ఫాల్స్ వచ్చాయి. ఎందుకంటే మనకు 2 కండిషన్ ట్రూ వచ్చినప్పుడు మాత్రమే మనకు ట్రూ అనే అవుట్పుట్ అయితే వస్తుంది ఎండ్ ఆపరేటర్ యూస్ చేస్తే. అదే ఆర్లో అయితే చూడండి, ఎనీ ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఇక్కడ చూడండి 0 1 ఒక కండిషన్ అనేది ట్రూ ఉంది, బిలో ట్రూ ఉంది కదా, సో ట్రూ. ఇక్కడ ఏలో ట్రూ ఉంది, ట్రూ. ఇక్కడ 2 ట్రూ ఉన్నాయి కాబట్టి ట్రూ. 2 కండిషన్స్ ఫాల్స్ అయితే అప్పుడు ఫాల్స్ వస్తుంది. రిమైనింగ్ అన్ని కండిషన్స్ లో ట్రూ అనే అవుట్పుట్ అయితే వస్తుంది ఆర్ ఆపరేటర్ యూస్ చేస్తే. అదే జార్ ఎలా అంటే, 2 కండిషన్స్ ట్రూ అయినా అవ్వాలి, 2 కండిషన్స్ ఫాల్స్ అయినా అవ్వాలి, అప్పుడే మనకు ఫాల్స్ అని అవుట్పుట్ వస్తుంది. ట్రూ ఎప్పుడు వస్తుంది అంటే, ఒక కండిషన్ ట్రూ అయితేనే మనకి ట్రూ అని వస్తుంది. చూడండి 0 1, ఇక్కడ చూడండి ఫాల్స్ ట్రూ ఫాల్స్ ట్రూ. చూసారా, ఇక్కడ ఫాల్స్ వచ్చినప్పుడు ఫాల్స్ వచ్చింది, ఇక్కడ ట్రూ వచ్చినా కూడా ఫాల్సే వచ్చింది. ఎందుకంటే జార్ ఎలా వర్క్ అవుతుందంటే, ఒక కండిషన్ ట్రూ అయితేనే మనకి ట్రూ వస్తుంది, ఇంకో కండిషన్ ఖచ్చితంగా ఫాల్స్ అయి ఉండాలి. హోప్ మీకు ఎండ్, ఆర్, జార్ అనే డిఫరెన్స్ ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నేను ప్రాక్టికల్గా కూడా మీకు ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. ఇంకా లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఏంటి, ఇంకా నాట్ అంటే ఏంటి, నాట్ 1 అని ఇచ్చామనుకోండి అంటే ఫాల్స్, అంటే నాట్ ట్రూ అంటే ఏంటి, ఫాల్స్ అని వస్తుంది. అదే నాట్ ఫాల్స్ అంటే ట్రూ అని వస్తుంది. అదన్నమాట నాట్ ఆపరేటర్ అలా వర్క్ అవుతుంది. అదే ప్రెసెంట్ ఇప్పుడు చూడండి లెఫ్ట్ షిఫ్ట్ ఎలా వర్క్ అవుతుందంటే, 5 లెఫ్ట్ షిఫ్ట్ 1 అని ఇచ్చాం. ఓకేనా. 5కి మనం బైనరీలో ఎలా రాస్తాం, 101 అని రాస్తాం. ఓకేనా. లెఫ్ట్ షిఫ్ట్ 1 అని యాడ్ చేసాం అనుకోండి, లెఫ్ట్ షిఫ్ట్ అంటే మనకు
ఏదైతే లెఫ్ట్ ఉంటుందో రైట్ షిఫ్ట్లో ఒక బిట్ అనేది యాడ్ అయిపోతుంది. అంటే జీరోనే ఉంటుంది కదా మనకు, లెఫ్ట్లో మిగతాదంతా జీరోనే ఉంటుంది కదా, ఆ జీరో అనేది రైట్ షిఫ్ట్లో అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇది యాక్చువల్గా 5 ఎలా రాస్తాం, 101, ఈ ఒక జీరోని రైట్లోకి అయితే పంపించేస్తాం లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటే. ఇప్పుడు చూడండి 101 ఉన్నింది కదా, ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి ఒక బిట్ అయితే మూవ్ అయిపోతుంది, అది జీరో అన్నమాట. అంటే ఇది బైనరీలో ఎంత 10 అనేది వచ్చేసింది. ఇలా మనకు లెఫ్ట్ షిఫ్ట్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. అదే రైట్ షిఫ్ట్ ఎలా అంటే, ఫర్ సపోజ్ నేను 5కి అయితే ఎలా రాస్తాం, 101, ఇంకా రైట్లో ఏం ఉండదు కదా, ఇప్పుడు జీరో యాడ్ చేసామనుకోండి 10 అయిపోయింది, అంటే వాల్యూ చేంజ్ అయిపోయింది. మనకు ఇక్కడ ఒక జీరో యాడ్ అయిపోయి రైట్ సైడ్లో ఇక్కడ మనకు ఈ వాల్యూ అనేది రైట్లో డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇది రైట్ షిఫ్ట్, ఇలా వర్క్ అవుతుంది. 010 అంటే వాల్యూ ఎంత, 2 పవర్ 0లో 0, 2 పవర్ 1లో 1 అంటే 2 అన్నమాట. సో హోప్ మీకు లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నేను ప్రాక్టికల్ వేలో ఐడియల్లీ ఓపెన్ చేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సపోజ్ నేను A = 5 అని ఇచ్చాను అండ్ B = 3 అని ఇచ్చాను, ఓకేనా. ఇప్పుడు నేను ఎండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను. చూడండి, A అండ్ B 1 అని వచ్చింది. 1 ఎలా వచ్చింది అదైతే నేను చూపిస్తాను. చూడండి, బైనరీ అని ఒక ఫంక్షన్ అయితే ఉంది, అదైతే మనకు బైనరీలో కన్వర్ట్ చేసి మనకు చూపిస్తుంది ఈ 1 అనే అవుట్పుట్. ప్రింట్ ఆఫ్ బైనరీ ఆఫ్ A, బైన్ ఆఫ్ B. ఇప్పుడు చూడండి, A అనే వాల్యూ 5కి మనకి బైనరీ వాల్యూ ఇది, అండ్ 3కి వచ్చి ఈ బైనరీ వాల్యూ. దీని మీద ఎండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది 1 వచ్చింది. ఎలా వచ్చిందో నేను ఒకసారి చెప్తాను. చూడండి, 101, ఓకేనా. 101 ఇక్కడ వచ్చేసి 011 వచ్చినప్పుడు చూడండి, 011 వచ్చింది కదా, ఇప్పుడు 11 ఏమవుతుంది, 1 and 1 అనేది ట్రూ అవుతుంది, సో 1 అని వస్తుంది. అదేవిధంగా 0 and 1 ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. అంటే రెండు కండిషన్లు ట్రూ అయితేనే ట్రూ వస్తుంది కదా ఎండ్ ఆపరేషన్ అనేది, సో అందుకని 0 వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏముంది, 1 and 0 ఉంది. 1 and 0 ఉంటే 0 అని వస్తుంది. ఇప్పుడు చూడండి, 001 అంటే ఏమైంది, 1 అని అయిపోయింది కదా, 1 అని అవుట్పుట్ వచ్చింది. అర్థమైంది కదా. అదే విధంగా ఇప్పుడు ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి చూపిస్తాను. చూడండి, ప్రింట్ ఆఫ్ A ఆర్ B అని ఇచ్చాను, ఓకేనా. 7 అని వచ్చింది. 5 ఆర్ 3 అంటే 7 ఎలా వచ్చింది. ఇప్పుడు చూడండి, 5ని ఎలా రాస్తాం, 101, అండ్ 3ని ఎలా రాస్తాం, 011, ఓకేనా. ఇప్పుడు దీని మధ్య ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఆర్ ఆపరేషన్ అంటే ఎలా వస్తుంది చూడండి, ఇప్పుడు 11 అంటే ఏమవుతుంది, ఆర్ ఆపరేషన్లో ట్రూ అవుతుంది కదా, ట్రూ అయినప్పుడు ట్రూ 1 వస్తుంది. ఇప్పుడు చూడండి 01 అప్పుడు కూడా ట్రూ అనే వస్తుంది. 10 ట్రూ, చూసారా, అంటే ఒక కండిషన్ ట్రూ అయినా సరే మనకి ట్రూ అని అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ చూడండి అన్ని చోట్ల మనకి 11 అని ఉంది, సో అందుకని చెప్పి మనకు 111 అంటే ఇప్పుడు చూడండి 2 పవర్ 0 ప్లేస్లో 1 ఉంది, 2 పవర్ 1 ప్లేస్లో 1 ఉంది, 2 స్క్వేర్లో 1 ఉంది. ఈ మొత్తం యాడ్ చేస్తే 7 అని వస్తుంది. 2 స్క్వేర్ 4, 2 పవర్ 1 2, 6, 4 + 2 6, 2 పవర్ 0 1, 7 అని చెప్పి అవుట్పుట్ వస్తుంది. సో హోప్ మీకు ఆర్ ఆపరేటర్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నాట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి చూపిస్తాను. చూడండి, A = 1 అని ఇచ్చాను. ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాను. చూడండి, ప్రింట్ చేస్తే -2 ఎలా వచ్చిందంటే, ఇప్పుడు 1 అని ఇచ్చాం కదా, దీనికి ఎలా వర్క్ అవుతుంది అంటే -A + 1 అని వస్తుంది. అంటే -A వాల్యూ ఎంత, 1 + 1, A + 1 అంటే -2. అంటే నాట్ ఆపరేటర్ ఇలా వర్క్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను A = 0 అని ఇచ్చాను, నాట్ 0 అని, ఓకేనా. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ A అని ఇచ్చాను, -1 అని వచ్చింది, చూసారా. అంటే 0 కాదా, 0 అన్నప్పుడు మనకు -0 + 1 అని వస్తుంది, ఎంత, -1. ఇలా నాట్ ఆపరేటర్ అయితే వర్క్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మీకు లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సపోజ్ A = 10 అని ఇచ్చాను అండ్ B = 1 అని ఇచ్చాను. ప్రింట్ ఆఫ్ A లెఫ్ట్ షిఫ్ట్ 1 అని ఇచ్చాను, ఓకేనా. ఇప్పుడు చూడండి 20 అని వచ్చింది.
20 ఎలా వచ్చింది? ఇప్పుడు దీనికి సపోజ్ నేను బైనరీలోకి కన్వర్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రింట్ ఆఫ్ బైనరీ ఆఫ్ ఏ కామా బైనరీ ఆఫ్ బి. మనకు బైనరీ వాల్యూస్ అనేది వచ్చాయి 10 10 అండ్ 1 అని చెప్పి 1కి మనకు 1 అని వస్తుంది. ఇది 10 అన్నమాట. 2 క్యూబ్లో 1 ఉంది అండ్ 2 పవర్ 1లో 1 ఉంది. అంటే 2 క్యూబ్ 8 ప్లస్ 2 పవర్ 1 2, 8 ప్లస్ 2 10 కదా. 10కి బైనరీ నెంబర్స్లో ఇలా రాస్తాం అండ్ 1కి ఇలా రాస్తాం. లెఫ్ట్ షిఫ్ట్ ఏంటి అంటే రైట్లో ఒక బిట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ చూడండి 1010 ఉంది, ఓకేనా. 1010 ఇంకా లెఫ్ట్ షిఫ్ట్లో ఏముంది 1 అని ఇచ్చాం. 1 అంటే ఒక బిట్ 0 అని యాడ్ అయిపోతుంది. అంటే ఏమవుతుందంటే ఇలా. ఇప్పుడు చూడండి లెఫ్ట్ అంటే రైట్లోకి ఒక బిట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయిపోతుంది. రైట్లో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు 0 అని ఉంటుంది లెఫ్ట్లో. ఆ లెఫ్ట్ నుంచి మనకి రైట్లో అనేది మూవ్ అవుతుంది 0. ఒక 0 మూవ్ అయినప్పుడు ఎప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు మనకు వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే రైట్ షిఫ్ట్ చేసినప్పుడు మనకి డిక్రీజ్ అవుతుంది. ఎలా అంటే మనకి లెఫ్ట్ షిఫ్ట్లో ఏం జీరోస్ యాడ్ చేసినా సరే మనకు వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. అదే రైట్లో యాడ్ చేసామనుకోండి వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో అందుకని చెప్పి మనం లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు రైట్లో ఒక 0 అనేది యాడ్ అయిపోతుంది, 0 బిట్. ఇప్పుడు చూడండి రైట్లో 0 బిట్ యాడ్ అవ్వగానే ఇది చూడండి 2 పవర్ 4లో ఉంది. 2 పవర్ 4 అంటే 16 ప్లస్ 2 స్క్వేర్ 4. 16 ప్లస్ 4 ఎంత 20 అని అవుట్పుట్ వచ్చేసింది. అదే విధంగా ఇప్పుడు మీకు ప్రింట్ ఆఫ్ ఏ రైట్ షిఫ్ట్ 1 అని ఇచ్చాను, ఏ రైట్ షిఫ్ట్ బి అని ఇచ్చాను. 5 అని వచ్చింది. 5 ఎలా వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 10కి 1010 రాశాను, ఓకేనా. అండ్ రైట్ షిఫ్ట్లో అంటే ఇక్కడ మనకు 0 అనేది ఎలిమినేట్ అయ్యి ఇక్కడ 0 అనేది యాడ్ అవుతుంది అన్నమాట. అంటే మనకు 0 1. ఈ బైనరీని డిజిట్లో ఎలా కన్వర్ట్ చేస్తాం? 2 పవర్ 0లో 1 ఉంది అంటే 2 అన్నమాట. ఇంకా 2 స్క్వేర్లో 1 ఉంది. 2 స్క్వేర్ ప్లస్ 2 పవర్ 1 ఎంత 5 అనేది వచ్చేసింది. చూసారా? హోప్ మీకు బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అదేవిధంగా మన ప్రోగ్రామ్స్లో బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎలా యూజ్ చేయాలి అనేది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.